హేమ గారు మీరు చెప్పండి. సో ప్రభుత్వాలు ఇస్తున్న ఈ ఉచిత పథకాలపై ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భవిష్యత్ తరాలకు వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సో దీనిపై మీ స్టాండ్ ఏంటి? ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున ఉచిత పథకాలు అనే దాంట్లో ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక పార్టీని రియల్‌గా చెప్పాలంటే ఇంతకుముందు సార్ గారు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ అలాగే ఏదైతే కోర్టులున్నాయో అవి కల్పించుకోవాలి. వీళ్ళు ఉచిత పథకాలు ఇచ్చేసి దాన్ని నెరవేర్చకపోతే పార్టీల మీద చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా ఉంటే ఇంకొకసారి ఇచ్చే ముందు ఆలోచిస్తారు. ఇంకొకటి రెండో పాయింట్ మనకి భారతదేశంలో మొత్తంగా మనకి ప్రాథమిక హక్కుగా అంబేద్కర్ గారు కల్పించింది రాజ్యాంగంలో వచ్చేసి విద్యా వైద్యం అనేది 100% ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ దాని మీద దృష్టి పెట్టేసి ఇంప్లిమెంటేషన్ అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే విద్యా వైద్యం కార్పొరేట్ లెవెల్లో అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. అదే విధంగా ఏ పథకాలని చెప్పారో ఆ పథకాలు ఈ రోజున చూసుకుంటే కరెంట్ అనేది ఇక్కడ ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళు చూపించినప్పటికీ కూడా అది మొత్తం ఫుల్ పేజ్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏది ఢిల్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చింది. అదే పంజాబ్ లో ఇప్పటికి కూడా వచ్చేసి విద్యా వైద్యం అలాగే 300 యూనిట్స్ కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ మీన్స్ ఏదైతే అవసరం ఉందో అది ఇస్తున్నారు. అదే విధంగా వచ్చేసి అప్పు లేని రాష్ట్రంగా కూడా పార్టీ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మన పార్టీలు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, టీడీపీ ఇంకా ఎనీ పార్టీస్ బీజేపీ ఏ ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఇప్పుడు ₹40 పెట్రోల్ ఇస్తా అని బీజేపీ అన్నారు. వాళ్ళు ఇస్తున్నారా? డాలర్ రేట్ తక్కువ చేస్తా అన్నారు. చేయలేదు. మరి ఈ ప్రభుత్వాలను ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా కోర్టులు కలుగజేసుకోవాలి. సుప్రీం కోర్టు గాని, హైకోర్ట్స్ గాని కలగజేసుకొని ఇలాంటి పథకాలు ఇచ్చే ముందట ఆలోచించాలి. ఇంకొకసారి వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 6 గ్యారంటీలు అన్నారు. అదే విధంగా 420 హామీస్ అన్నారు. ఇన్ని రకాలుగా ఎందుకు హామీలు ఇస్తున్నారు? ఈ రోజున వచ్చేసి మొత్తం తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజున ఓన్లీ లిక్కర్ మీద నడుస్తుంది. ఈ రోజున అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 3,000 కోట్లు వస్తే ఆదాయం నెలకి ఈ రోజున చూసుకుంటే 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అసలు ఎందుకు ఈ లిక్కర్ లేకపోతే ప్రభుత్వాలు నడపలేరా? అసలు ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఏ రాష్ట్రం అయినా కానీ అప్పు లేని రాష్ట్రంగా ఉందా? ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమైంది ఢిల్లీలోను. ఇప్పటికైనా కొన్ని ప్రభుత్వాలు వచ్చేసి రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి? కనీసం 2 ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కొంతమందికి గత ప్రభుత్వం చూసుకుంటే 100 ఎకరాల ఆస్తి అంటే 100 ఎకరాల భూములున్నా గానీ వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిండు. అవన్నీ వచ్చేసి ఆ ప్రభుత్వంలో ఉన్న లీడర్లకే ఉండే. ఆ ప్రభుత్వం ఉన్న లీడర్లే లబ్ధిదారులయ్యారు. అంటే ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ సొమ్మును బాగా బడాబాబులు మాత్రమే ఈ రోజున తినగలుగుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు వెళ్ళట్లేదు. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు గాని సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారా, ఏ విధంగా చేయగలుగుతారని ఒక ఎజెండా ఉండాలి. దాని మొత్తం ఆధారాలు ఉంటేనే ఆ పార్టీ వచ్చేసి ఎలక్షన్ పోయేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాం. ఈ రోజున చూసుకుంటే కొంతమందికి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అంటారు 80,000 మందికి వచ్చేసి ఈ రోజు మేము రేషన్ బియ్యం ఇస్తా అంటున్నారు. దాంట్లో ఎంత మంది నిజంగానే అర్హులమైన వాళ్ళు ఉన్నారు? ఇప్పటిదాకా నేను చెక్ చేశారా? అది చెయ్యరు. కానీ ఈ రోజు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అయింది అంటారు. ఇటు సైడ్ వచ్చేసి పేద ప్రజలను వచ్చేసి 80 లక్షల వరకు వచ్చేసి ఈ రోజు రేషన్ ఇస్తా అంటున్నారు. రేవుడి వద్దు అని అదే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటది. అంటే ఉచితాలు వద్దు అంటా ఉంటది. మరి ఈ రోజున అదే ప్రభుత్వం ఎందుకు వచ్చేసి ఎక్కడ కరెక్ట్ గా ఏది కావాలి అనేది విద్యా వైద్యం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఏ పార్టీ అయినా ఎందుకు ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇదే పద్ధతిలో పోతే రేపు పొద్దున దేశం మొత్తం ఈ రోజున అప్పుల పాలైనట్టుగా ప్రతి రాష్ట్రం కూడా ఈ రోజున అప్పుల పాలై ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా మన పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఓట్లు వేయాలి, ఏం కావాలి? ఈ రోజున ఈ కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ అన్ని వచ్చేసి విద్యా వైద్యం మీద ఇంత దండుకుంటున్నాయి. మనకు కావాల్సింది ఈ 2 ఇచ్చిన తర్వాత మిగతావన్నీ వసతులు ఏమేం కావాలి అనే దాంట్లో మంచినీళ్ళు అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇలాంటి సౌకర్యాల కోసం మనం ముందంజలో ఉండాలి. రియల్ గా చెప్పాలి అంటే వృద్ధులకు పింఛన్ అనేది అది ఎవరికి అర్హులైన కొంతమంది పిల్లలు ఉన్నా గానీ తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరు అర్హులు కాదు అనేది కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మీద మొత్తం వచ్చేసి రీసెర్చ్ చేసిన తర్వాత
వాళ్ళకు అలాంటి అమలు చేయడం అనేది కూడా కావాలి. కానీ అది లబ్ధిదారులు కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని ఈ ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది. మేము అదే ఖచ్చితంగా విధంగా ఏ హేమ గారు ఒక సెకండ్, అంటే ఒకప్పుడు దేశానికి మేమేమి ఇచ్చాం అనే రోజుల నుంచి ఇప్పుడు దేశం మాకేమి ఇచ్చిందని అడిగే స్థితికి వచ్చింది. దీనిపై హైకోర్టు కూడా ఆవేదన కూడా వచ్చింది. అంటే సమాజంలో ఓటర్ల మానసిక స్థితిలో వచ్చిన ఈ మార్పుకు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలే కారణమా, లేక ప్రజల్లో పెరిగిన అవసరాలు అంటారా? ప్రజలలో అవసరాలు పెరిగాయి. అదే విధంగా వచ్చేసి మాకేమి ఇచ్చాయి అనే దాంట్లో చూసుకుంటున్నారు అంటే ఇది నిజంగా ఈరోజు సిగ్గుపడాల్సిన విషయమే. ఎందుకంటే ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి వాళ్ళు అలవాటు తనంగానే చేశారు. ఈరోజు మీరు ఇది ఇస్తే మీరు ఓట్లేయండి అని చెప్పేసి అలవాటు చేశారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి పథకాలు ఇలాంటి ఒక ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే వాటిని అరికట్టే ప్రయత్నం కూడా వచ్చేసి ఏదైతే అంతకుముందు వచ్చేసి 4 సింహాల్లాగా పనిచేసేది చట్టము, ఇదే విధంగా మీడియా, ఇటు సైడ్ చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టాలు పనిచేయట్లేదు గదా! మొత్తం రాజకీయ పార్టీలే చూసుకుంటున్నాయి గాబట్టి, ఏది ఏ ఏ సంస్థ ఆ సంస్థని కరెక్ట్‌గా చూసుకుంటే ఇంతకు ముందులాగా పాత పద్ధతుల్లో లాగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోయింది గాబట్టి, ఆ విధంగా కాకుండా గత పాత పద్ధతులు తీసుకుంటూ అవన్నీ వచ్చేసి చర్యలు తీసుకునేలాగా ఉండాలి. ప్రభుత్వాలు ఖచ్చితంగా వచ్చేసి ఒక ఒక అమలు ఏదైనా ఒక ప్రమాణాలు చేస్తున్నారు అంటే అది అమలు చేయలేకపోతే ప్రజలు గూడా ఇక మీద ఓట్లకు నోట్లు గాకుండా మాకు ఇది కావాలి అనే సిట్యుయేషన్ వస్తే తప్ప ఈ దేశం మారదు, రాష్ట్రాలు మారవు. ఇప్పటికైనా ప్రజలలో అవేర్‌నెస్‌గా తీసుకెళ్ళాలి. మన టాక్స్‌లు మనకి ఏ విధంగా కావాలి అనేది మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఒకటే. ఇప్పటికైనా గూడా వాళ్ళు 5,000 ఇస్తారా? 10,000 ఇస్తారా? అని కాకుండా మనకి హెల్త్, ఎడ్యుకేషన్ అనేది దీని మీద ఖర్చెక్కువవుతుంది. మన టాక్స్‌లకు వీళ్ళకి జీతగాళ్ళు అని జెప్పేసి ఆలోచించి ఇది మాకు ఖచ్చితంగా కావాలి అనే ఒక బాండ్ పేపర్‌లు గాని, అదే విధంగా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ గాని, కోర్టులు గూడా కలుగజేసుకొని ఏదైనా ఒక పార్టీ ఇలాంటి ప్రమాణాలు ఇలాంటి చేస్తున్నాయంటే వాటి మీద బ్యాన్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఈ ప్రజలకైనా గాని, ప్రభుత్వ ఏదైతే పార్టీలున్నాయో వాళ్ళకి గూడా బుద్ధి వస్తదని జెప్పేసి నేను జెప్తున్నాను.